నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇప్పుడంతా ఏపీ రాజకీయాలపైనే దృష్టి ఉంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ముఖ్యంగా చూసుకుంటే జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి వైసీపీ ఏ విధంగా అయితే వ్యాఖ్యలు చేస్తుందో తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ పోయి టీడీపీతో పనికిరాని పార్టీతో పొత్తు పెట్టుకున్నారనేటటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు. మేడం ఎలా స్పందిస్తారో చూద్దాం. మేడం చెప్పండి, రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు? నమస్తే అండి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ గారి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఆయన ఏం చెప్తున్నాడంటే 5 పాండవులు ఉన్న దగ్గర మీరెందుకు నుంచుంటారు, 100 మంది కౌరవుల పైన ఉన్నారు, ఇటు రండి అంటున్నాడు. అంటే రాష్ట్ర ప్రజల్ని దుష్టులకి దూరంగా ఉండాల్సిందని చెప్పాల్సింది పోయి కౌరవుల పక్షాన ఉండండి, ఇక్కడ 100 మంది ఉన్నారు కదా అంటే 100 మంది కాదు, 1000 మంది ఉన్నా పనికి రాని వాళ్ళు, పనికి ఉపయోగపడని వాళ్ళు, ఏ పని చేయని వాళ్ళు, సర్దుకొని వెళ్ళిపోయే వాళ్ళు, వాళ్ళతో అవసరమా అండి? ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద వీరాభిమానంతో ఆయన ఇచ్చిన సలహా సూచనలు మేము తీసుకొని, అయ్యా మా సమాధానం కూడా వినండి దయవుంచి, మేమేం చెప్తున్నామంటే మేము ఎక్కడ ఉండాలో మాకు తెలుసు, మా స్టాండ్ ఏంటో మాకు తెలుసు. ఈరోజు అవినీతి అక్రమ కేసులు లేకపోతే గండ్రగొడ్డలి పాపం అన్యాయంగా బలైనటువంటి కోడికత్తి సీను ఏదైతే ఉన్నాడో పాపం, ఇవన్నీ ఒక పక్కన దుష్ట చతుష్టష్టి అంటారు చూడండి మీరు వాడే పదాలు, ఇవన్నీ ఒక పక్కన ఉన్నప్పుడు అధినాయకుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అభివృద్ధి పదానికి తీసుకువెళ్ళే నాయకుడు మాకు కావాలి, అక్రమార్జకుడు మాకొద్దు. అదేదో ఒక సినిమాలో ఉంటుందండి, ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా అంటూ ఒక పాట పాడుతుంటే ఏ గట్టునుంటాలో రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. అవినీతి పక్షాన ఉంటారా, అక్రమాస్తుల పరుడు ఉంటారా, అభివృద్ధి పదంలో వెళ్ళే నాయకుడు పక్షాన ఉంటారా అంటే రాష్ట్రం మొత్తం ఒక పక్కన తిరిగి నవ్యాంధ్ర నిర్మాత, అనుభవజ్ఞుడు, అభివృద్ధి ప్రదాత, ఈరోజు గచ్చిబౌలి సైబరా టవర్సు తెలంగాణ ఈరోజు ఒక కొండ గుట్టల్ని తరలించి ఒక న్యూయార్క్ నగర సిటీ లాగా మారిపోయింది అన్నట్టుగా రజనీకాంత్ గారు వ్యాఖ్యలు చేస్తే ఆయన్ని కూడా వక్రీకరించినటువంటి ప్రబుద్ధులు సమర్థులు మీరు మీ పక్షాన ఉంటారా అండి? మీకు అసలు మంచి గిట్టిద్దా? అసలు ఆయన నిజంగానే మన గురించి తెలిసే, మన బతుకు తెలిసే పాపం ఆంధ్రాలో అడుగు పెట్టాడు కానీ వైసీపీ అనే పదాన్ని ఎత్తలా, జగన్మోహన్ రెడ్డి కానీ ఒక్క మాట కూడా అనలా. అసలు తెలంగాణలో అడుగు పెడుతుంటే న్యూయార్క్ సిటీ నగరాన్ని మించినట్లుగా అనిపించింది. ఈరోజు ఆయన అనుభవం లేకపోతే ఆయన అభివృద్ధి పదం ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు, విజనరీ ఉన్న వ్యక్తి అంటూ చంద్రబాబు గారిని పొగిడితే ఎవరికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలి పక్క రాష్ట్రాల నుంచి ఒక వ్యక్తిని తెచ్చారండి, డమ్మి, అక్కడ మింగలేడు ఇక్కడ కక్కలేడు అంటూ వ్యాఖ్యలు. అదే రకంగా ఆయన్ని చూసుకోమనండి అంటూ ఏది సూపర్ స్టార్. అంటే పక్క దేశాల్లో ఎవరి ఫోటో వేస్తే జనాలు లేచి నుంచొని విజిల్ వేస్తారో ఆ వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రాల్లో మనం ఇచ్చిన గౌరవం. సో ఇదండి మన దౌర్భాగ్యం. సో వీటన్నిటికంటే మించి రానున్న కాలంలో రామ్ గోపాల్ వర్మ ఎవరితను, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు వేసిన చిల్లరతో పనిచేస్తున్నాడు. మొన్నటి రోజు ఎన్టీఆర్స్ ఏదో సినిమా తీశారండి, లక్ష్మీస్ ఎన్టీఆర్ అట. లక్ష్మీ గారికి ఎన్టీ రామారావు గారికి ఏంటి పాపం సంబంధం? లక్ష్మీ పార్వతి గారికి ఏదో పెళ్లి చేసుకున్నారు, చివరాఖరిలో చేతికర్రతో పాటుగా ఒక మనిషి అవసరం అనుకున్నారు. ఆవిడ చేయూతనిచ్చి టయానికి బిళ్ళలేసి ఒక ముద్ద అన్నం పెట్టాల్సిన పోయి ఆవిడ నేను కూడా మీతో పాటు రాజకీయంకి వస్తాను, వడ్డాణాలు అరవమ్మిక్కీలకి సీట్లు అమ్మేస్తాను అంటే చూస్తా ఊరుకోరు కదండి. ఏదైతే వీరగంధం, పాపం వీరగంధం సుబ్బారావు గారిని పక్కన పెట్టి స్వీయ చరిత్ర రాస్తానన్న ఈమెను బయటకు తీసుకొస్తే ఆవిడ కథని చిత్రీకరించిన దౌర్భాగ్యుడు రామ్ గోపాల్ వర్మ గారు. అసలు ఈరోజు కుటుంబానికి తండ్రికి బిడ్డల్ని దూరం చేసిన ఆవిడ ఘనత, ఈరోజు ఆవిడ బిడ్డ ఎక్కడున్నాడో ఆవిడకి తెలుసా అండి? ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా అండి? ఈరోజు తండ్రిని వదిలేసి ఆయన ఇచ్చేటటువంటి ప్రోత్సాహకంతో బయటకు వెళ్ళి ఈరోజు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు చూడండి, అటువంటి ఆవిడ సినిమా తీసిన ఆయన నిన్నటి రోజు కూడా ఇంకో వ్యూహం తీశారండి. అది ఇంకా బయటికి వచ్చిందో రాలేదో, మరి వస్తుందో రాదో కూడా అర్థం కాని పరిస్థితి. ఆయన తీసిన వ్యూహం కంటే ముందుగా ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం బయటకు వచ్చేసిందండి. బయటకు వచ్చి ఇక ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ఆయన ఢిల్లీ వెళ్దామనే లోపలే వీళ్ళు ముందే ఖర్చు వేసుకొని ఆవిడ కూర్చున్నారు. ఇక నన్ను రాణిస్తారా అంటే అమిత్ షా గారు డోరే తెరుచుకోలేదు, ఇక మోడీ గారి దగ్గర నుంచి పిలుపు వస్తుందా? వీటన్నిటికంటే మించి ఈరోజు
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలన్నీ ఒక్కటై చెయ్యి కలుపు జారదు గెలుపు అనే ఒక అద్భుతమైన స్లోగన్తో ముందుకు వెళ్ళే పరిస్థితి అండి. ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు ఆయన వేసిన చిల్లరతో తీసినటువంటి వ్యూహం సినిమా గురించి తెలిసిందే. ఏదో సలహా ఇవ్వాలి కాబట్టి ఇస్తారండి. ఆయన ఇచ్చిన సలహాకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేమేం చేయాలో మాకు తెలుసు, మీరేమైనా సలహా ఇవ్వదలుచుకుంటే మీ వ్యూహానికి డబ్బులు సప్లై చేసినటువంటి గౌరవ తాడేపల్లి హీరో గోడ దాటి బయటికి రాని పరదాల వెనకాల దాక్కున్నటువంటి వీర వనితనాలా లేకపోతే వీరుడనాలా మాకైతే తెలియట్లా. ఎందుకంటే పులిబిడ్డ అంటారు, మరి పరదాల వెనకాల ఎందుకు వస్తుందో. సో రాష్ట్ర ప్రజల్ని కలవడానికే నీకు సమ్మతి లేని నువ్వు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో అదేంటది వరద బాధితుల్ని కలవడానికి 75 ఏళ్ల గల్ల వయసు గల్ల వ్యక్తి అర్ధరాత్రి 1:20 వరకు అనర్గళమైన స్పీచ్ ఇస్తూ క్యాన్వాయ్ పైకి ఎక్కితే నువ్వు పొలం మీద కూడా స్టేజ్ కట్టుకుని స్టేజ్ నుంచి చూస్తావు పొలంలోకి. అంటే మట్టిలో అడుగు పెట్టవా? ఏడు నుంచి వచ్చినావమ్మా? ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడినావా? సో నాయనేమో పంచగడతాడు, రాష్ట్ర రాజకీయాల్లో రైతు బిడ్డ అంటాడు. మనోడేమో పంచసాంగ దేవుడెరుగు, అసలు పొలంలో అడుగు కూడా పెట్టను, మట్టి నేను తాకను, నాదంతా ఆకాశంలో నడకలు గాలి మీద మేడలు అంటారు. సో ఖచ్చితంగా రామ్ గోపాల్ గారు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో మేము పూర్తిగా ఖండిస్తూ, నీకు ఆ స్థాయి లేదు, నువ్వు ఆ స్థానంలో కూడా లేవు, నువ్వు కుదిరితే గండ్రగొడ్డలి వ్యూహం గొడ్డలు ఎక్కడుందో కనుక్కోవడానికి ఒక సినిమా అది. రక్త చరిత్ర 1, 2, 3 కలిసి వచ్చినట్టుగా 3 ఒకేసారి వస్తాయి. గొడ్డలి కథ గురించి అడగాలంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఎందుకంటే మా సిబిఐ చెప్పింది ప్రపంచానికి తెలియక ముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ముందు అది చూడన్నా, మాకెందుకు సలహా ఇస్తావు. నెక్స్ట్ సినిమా ఏం చెప్పాడు మళ్ళీ? వ్యూహం 2 అన్నాడా? వ్యూహం 1 బయటికి రాలేదే, 2 వచ్చిద్దా? ఈసారి షర్మిల గారి సినిమా దిద్దు కానీ చెప్పిద్ది కథ ఏంటనేది. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. ఏదైతే రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఘాటుగానే స్పందించారు జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం 1 అనేటటువంటిది ఇంకా రిలీజ్ కాలేదు, ఇంకా వ్యూహం 2కు ఏదైతే ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి ఒక చలోక్తులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్కు సలహాలు ఇచ్చే పరిస్థితి ఇంకా రామ్ గోపాల్ వర్మకు లేదనేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.